అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వర్జిన్ బాయ్స్ ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అండ్ రోజు రోజుకి ఈ సినిమా స్క్రీన్లు పెరుగుతున్నాయి, థియేటర్లు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వర్జిన్ బాయ్స్ సక్సెస్ గురించి కాదు, వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దారపనేని గురించి. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్. ఆయన ఏం మాట్లాడినప్పుడు సంచలనం అవుతుంది. ఇప్పుడు రాజా గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాజా గారు. నమస్తే అండి, అందరికీ నమస్తే సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఒక్కో టైంలో ఒక్కో పర్సన్ హైలైట్ అవుతూ ఉంటారు సార్ ఇండస్ట్రీలో. కాకుంటే వాళ్ళందరూ ఏంటంటే ఒక 10 ఏళ్ళ నుంచి, ఒక 12 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండిపోయి పాతుకుపోయి సినిమాలు తీస్తూ వాళ్ళ సక్సెస్ మాట్లాడి, సో వాళ్ళ ఫెయిల్యూర్ల వల్ల కష్టపడి ఇట్లా జనాల్లో టాపిక్ అవుతూ వాళ్ళందరికీ జనాలకి బాగా నోటెడ్ అయిపోతారు. బట్ మీరు తీసింది ఒక్క సినిమా, పెట్టింది 2 ప్రెస్ మీట్లు. ఇప్పుడేమో ఇండస్ట్రీ మొత్తం మీ గురించే మాట్లాడుకుంటూ ఉంది. సో ఏం జరుగుతుంది అసలు మీ చుట్టూ? నేను ఇందులోకి దిగిన ఇన్స్టెంట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ అంటే ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. కార్లకు కనుక ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. నేను యాక్చువల్లీ చదివింది బిట్స్ పిల్లని, అప్పుడు దాకా తెలుగు మీడియం చదివింది. ఇంటర్మీడియట్ 10th అన్ని ర్యాంక్స్ వచ్చినాయి, తెలుగు మీడియం కంఫర్ట్గా ఉందని తెలుగు చదివాం. ఓకే. బిట్స్లో ఫస్ట్ టైం ఇంగ్లీష్ నాకు. అప్పుడు నా స్టేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ మనం మాట్లాడుతుంటే అర్థమైపోద్ది, గారే నీకు చాలా చేజిపే తక్కువ వస్తుంది, నేను ఇంటికి పంపించేస్తారు అది అని కొద్దిగా ఎగతాలు చేయడం మొదలుపెట్టారు. మనకు నిజంగానే ఇంగ్లీష్ కొంచెం తెలుగు మీడియం చదివినట్టు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అక్కడ అందరు ర్యాంకర్స్ ఉంటారు, అంతా ఇంటలెక్చువల్స్ అందరు, వాళ్ళతో పోటీ పడాలి అక్కడ. మళ్ళీ నాకు ఒక ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ టు అనేది ఒక లైన్లో వచ్చింది, ఒక మొత్తం పేరాలో. రెండో లైన్లో ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఉంది. ఆ రెండింటి తేడా నాకు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. దట్ ఈజ్ మై ఇంగ్లీష్ స్టేజ్ అట్ దట్ టైం. సో ఆ స్టేజ్లో ఉన్న పరిస్థితి, ఒక 800 మంది మా బ్యాచ్లో మొత్తం కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ అట్లా అన్ని బ్రాంచెస్ కలిపి ఉంటాయి. ఒక ముగ్గురికి 10 పాయింట్స్ వచ్చినాయి అట్ ద ఎండ్. అందులో నేను ఒకడిని. షాక్ అందరూ, అంటే ఫెలో ఫ్రెండ్స్ అందరూ షాక్, 10 పాయింట్స్ రావటం ఏంటని. అంటే చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి సెన్సేషన్ అనేది నాకు అది కూడా ఒక సెన్సేషనే. తెలుగు మీడియం చదివి ముగ్గురికి 800 మందిలో అందరు ర్యాంకర్సే, అందులో ముగ్గురికి 10 రావడం అనేది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. అక్కడ నుంచి అంటే నాకు కొంచెం, సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బిహేవియర్ కానీ, మీ అప్రోచ్ కానీ, మీ మైండ్ సెట్ కానీ డిఫరెంట్గానే ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సార్, నేను ఇంటర్వ్యూలో ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు, ఇక్కడ మొహమాటాలు లేవు. ఈ రోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలిచానంటే కారణం ఏంటంటే వర్జిన్ బాయ్స్ సక్సెస్ అవ్వడము, లేకపోతే వర్జిన్ బాయ్స్ స్క్రీన్లు పెరగడము, కలెక్షన్ బాగుండము ఇది కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, జనాలు చూస్తున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ప్రధానమైన కారణం ఈ రివ్యూ సిస్టమ్ మీద మీరు చేసిన కామెంట్స్, ముఖ్యంగా పూల చొక్కా నవీన్ అనే వ్యక్తి మీద, ఆయన ఇచ్చిన రివ్యూ మీద, ఆయన మీద మీరు చేసిన కామెంట్స్. సో ఈ వివాదం గురించి మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిచాను. సార్, నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. నిజంగా ఆ పూలచొక్క నవీన్ అనే వ్యక్తి మిమ్మల్ని రివ్యూ ఇవ్వడానికి 40,000 కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? నన్ను కాదు, మా టీంని అప్రోచ్ అయ్యాడు. నేను డీల్ చేయను కదా. ఓకే. దానికి ఒక టీము వ్యవస్థ ఉంటుంది, పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. అందులో కూడా పిఆర్ఓ టీంలో కూడా మెంబర్స్ ఉంటారు. ఓకే. అట్లా ఇది రెగ్యులర్గా అన్ని మూవీలు జరిగే ప్రాసెస్ ఇది. అన్ని మూవీలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది, నాట్ ఓన్లీ మై మూవీ. సో నా దృష్టికి వచ్చింది, నేను క్షమించడానికి నేరంలాగా దీన్ని పరిగణించా. నేను డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కాదు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా పట్టుకొడుకులాగా ఆల్రెడీ ఇండస్ట్రీ సాబోతుకుల్లో ఉంది. ఆ వచ్చే ఆడియన్స్ని కూడా రానికుండా చేస్తున్నారు వీళ్ళు, ఫేక్ రివ్యూస్ ఇచ్చి. ఇది తీవ్రవాదం కంటే దారుణమైంది. మన మధ్యలోనే ఉంటూనే ఇంత ఘోరమైన దీనికి పాల్పడుతున్నారు. సే నో టు డ్రగ్స్ అని పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. ఇది చెట్టు కొమ్మ మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెట్టు మీదే. మన ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్. సే నో టు డ్రగ్స్ లాగా మీరు ఎలా వస్తున్నారో దానికంటే ముందు ఇట్లాంటి వాటికి రావాలి. సే నో టు ఫేక్ రివ్యూస్. సార్, అంటే నా డౌట్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ అంటే మీరేమన్నా ముందుగా మా సినిమాకి సంబంధించిన ఒక రివ్యూ ఇమ్మని అడిగితే తను అమౌంట్ అడిగాడా, లేదు నేనే అమౌంట్ తీసుకుంటాను, ఒక మంచి రివ్యూ ఇస్తానని అతనే అప్రోచ్ అయ్యాడు? అది డిస్కషన్ నేనైతే డైరెక్ట్ చేయలేదు, మా టీం చేశారు. బట్ అల్టిమేట్లీ మీరు డబ్బులు లేకపోతే నెగిటివ్గా రాస్తాను, అది మోటో. మీకేమన్నా దట్స్ ఆల్. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇచ్చాము, పోలీసులకు ఇచ్చాము, వాళ్ళు కేసు ఫైల్ చేశారు, వాళ్ళని పిలుస్తున్నారు. ఎస్ సార్, నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు పెట్టుకుని సినిమా చూస్తాడు. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుంది, బాగలేదు అని చెప్పే రైట్ తనకు లేదా? నీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి, నీకు పెళ్లి చూపులకి వెళ్తావు, ఒక అమ్మాయిని చూసి నచ్చితే సరే, నచ్చపోతే సరే వెళ్ళు. అమ్మాయి గురించి బాడీ షేమ్ చేయకూడదు. ఆ అమ్మాయికి చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, హైట్ తక్కువ ఉంది, అదని బాడీ షేమింగ్ అంటారు. నువ్వు డైరెక్ట్గా అలా నువ్వు చెప్పకూడదు. నీకు నచ్చపోయినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. బాడీ షేమ్ చేస్తే సివియర్ కేసు, లోపల అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు.
ఎస్, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు రివ్యూ ఇవ్వడానికి, నీకు పరిధులు దాటి రివ్యూ ఇవ్వడానికి నా మూవీ గురించి నీకు ఏం అర్హత ఉంది? నా మూవీ గురించి బయటకు రావాలో లేదో చెప్పడానికి పెద్ద సెన్సార్ టీం ఉంది. అది పాస్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. అవును. అంత పెద్ద, ఇంత కష్టపడి ఇంత యూనిట్ మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఒక సెన్సార్ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. ఈ రివ్యూవర్స్ ఎవడో తెలియదు, పుట్టగొడుగులాగా వాడికి ఏం అర్హత ఉందో తెలియదు, వాడు ఏం చదువుకున్నాడో తెలియదు, వాడి పర్సెప్షన్ ఏదో మాట్లాడుకొని పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు వాడు మాట్లాడే మాటలు మీరు మొత్తం చూడండి, వాడి పర్సెప్షన్ సినిమాకి వెళ్ళొద్దు అనే ఉంది. వాడిని చూసిన వాళ్ళందరూ మా సినిమాకి వెళ్ళకుండా ఉండి మా కలెక్షన్లు అన్నీ తగ్గిపోతున్నాయి కదా, చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. దానివల్ల 24 క్రాప్స్కి నెక్స్ట్ సినిమా తీయలేము, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. నా సినిమానే కాదు, పెద్ద సినిమాల పరిస్థితి అంతే. ఇలా మాట్లాడటం వల్ల, ఫేక్ రివ్యూస్ వల్ల ఆడియన్స్ డిసైడ్ చేసుకోమనండి వాళ్ళని వెళ్ళి. నిన్న సాయంత్రం ట్రిప్లేకి వెళ్ళాము, అందరూ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏఎంబీ మాల్కి వెళ్ళాము, స్క్రీన్స్ కూడా పెంచారు ఇప్పుడు. అంటే ఆడియన్స్ నుంచి వచ్చే రివ్యూవే కరెక్ట్ రివ్యూ. బుక్ మై షోలో 1-on-1 రివ్యూ ఇస్తారు, అది 9.6 ఉంది. అంటే నిజంగా అటర్ ఫెయిల్యూర్ అయితే వాడు అనుకోవచ్చు. బాగున్నదాన్ని కూడా కావాల్సికల్లా నువ్వు నెగిటివ్గా మాట్లాడి సినిమాని చంపేస్తున్నావు. తమ్ముడు మూవీకి అట్లాగే చంపేశాడు, ఇంకో మూవీకి అట్లాగే చంపేశాడు. అంటే కొన్ని మూవీలు బాగుండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అది ఆడియన్ వెళ్ళి చూసుకొని, ఆడియన్కి అనేది ఎంటర్టైన్మెంట్ కావాలి, అది లెట్ హిమ్ డిసైడ్. నువ్వు ముందే చెప్పేసి వెళ్ళొద్దని నువ్వు విషయం నింపుతున్నావు వాళ్ళ మనసుల్లో. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు పూర్తిగా రివ్యూ సిస్టమ్ రాంగ్ అంటున్నారా, రివ్యూ సిస్టంలో ఒక పరిధులు ఉండాలి అని చెప్తున్నారా? రివ్యూస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నంత వరకు ఓకేనండి, పరిధులు దాటి ఇస్తాం అనేది రాంగు. కావాల్సికల్లా బ్లాక్మెయిల్, డబ్బుల కోసమే రివ్యూస్, తెలిసిపోద్ది ఇండస్ట్రీ అందరికీ డబ్బుల కోసమే రివ్యూలు ఇస్తున్నారు అని. ఇటువంటి రివ్యూ వ్యవస్థ నాశనం అవ్వాలి, ఉండకూడదు. సో ఇప్పుడు ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో, అతను ఇచ్చిన రివ్యూ మీద మీ అబ్జెక్షన్ ఏంటంటే అతను చెప్పిన విధానం బాగలేదు, అంతేనా? ఎస్, అది మీరు వినండి, ఆ లింక్ ఉంటే మీరు వినండి, ఎవరికైనా అర్థమవుతుంది. వీడి సినిమా, ఆ రివ్యూ చూసాక సినిమాకి వెళ్ళరు, అది ఎంత బాగున్నా కూడా. మరి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? మీరు కూడా అలాగే రియాక్ట్ అయ్యారుగా. ఎక్కడ, దేనికి? అతని కామెంట్స్కి, అతను సినిమా చేసిన రివ్యూ విధానానికి మీరు అతను కౌంటర్ ఇచ్చేటప్పుడు. నేను రియాక్ట్ అవ్వకపోతే ఇండస్ట్రీ చచ్చిపోతుందండి. నేను రియాక్ట్ అయిన విధానానికి ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ దీని మీద ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా మెల్లగా నేను రియాక్ట్ సరిగ్గా కాకపోతే, చాలా మంది సరిగ్గా రియాక్ట్ కాకుండా చాలా మంది చెప్పారు, సొల్యూషన్ రావట్లే బయటికి. ఓకే, నా ఆవేదన, నేను బిర్యానీ అన్ని రకాల ఐటమ్స్ వేసి బిర్యానీ వండితే నువ్వు వచ్చి ఇసుక జల్లేస్తే తినేవాడికి ఎట్లా ఉంటుంది, వండినవాడికి ఎలా ఉంటుంది? ఆవేదన కూడా వ్యక్తపరచకుండా నేను ఎక్కడన్నా పరిధి దాటానా? పరిధి దాటకుండానే మాట్లాడాను. చాలా కటువుగా మాట్లాడారు. కటువుగా అంటే అసలు ముందు రివ్యూ వాడు ఇవ్వడానికి ఏమో అర్హత ఉంది వాడికి? ఓకే, అది ఓకే. ఏదైతే అతని విషయంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రివ్యూ నేను కూడా చూశాను. సో అతను కొంత పరిధి అయితే దాటాడు కదా. సో చెప్పిన విధానం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కొంచెం. సో అది ఓకే. బట్ మీరు ఒక ప్రొడ్యూసర్గా, నేను అన్యాయం మీద మాట్లాడానండి. వాడు చేసేది చాలా అన్యాయం ఇది. ఓకే, వాడు పరాణజీవి, ఇండస్ట్రీ మీదే బతుకుతూనే, ఇండస్ట్రీ మీద రివ్యూలు ఇచ్చుకుంటూ బతుకుతూనే నువ్వు ఇండస్ట్రీనే కిల్ చేయాలని చూసే పరాణజీవులు ఇవి. శవాల మీద పేలాలు ఏరుకుంటే పర్వాలా, ఆ శవం సమాధి దాకా వెళ్ళే లోపే శవాన్ని కూడా కోసు తింటున్నాడు వాడు. ఓకే, పేలాల వరకు ఏరుకో, శవాన్ని కూడా కోసు తింటున్నాడు వాడు. అది ఎంతవరకు? ఆడ సమాధి వరకు వెళ్ళేపాడు శవమే లేదు, పాడి మిగిలి ఉంటుంది. అటువంటి నేచర్ వాడిది. వాడే కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇలా వదిలేస్తే, నేను అలా స్ట్రాంగ్గా మాట్లాడకపోతే ఇటువంటి పుట్టగొడుగులు లేచి చాలా ఇంకా ముందు ఇండస్ట్రీ మొత్తానికి థ్రెట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మాఫియా, మేము రివ్యూలు మీరు డిమాండ్ చేసింది ఇకపోతే మీ మూవీని చంపేస్తాం, దట్స్ ఆల్. ఇది ఒక వెపన్స్ లాగా తయారు మూవీని చంపేయడానికి. ఇప్పుడు ఇదే వర్జిన్ బాయ్స్ మూవీకి సంబంధించి ఒక 30 సెకండ్లో నేను ఒక చిన్న రివ్యూ ఇస్తాను. ఇప్పుడు నన్ను కూడా తిడతారా? ఇవ్వండి, తిడతామని కాదు, మీరు ఇచ్చే రివ్యూ సెన్సిబుల్గా ఉంటే ఓకే సార్. నేను ఇప్పుడే రివ్యూ చెప్తాను. నేను మీరు ఏ థియేటర్లో అయితే వచ్చారో అదే థియేటర్లో నేను కూడా షో చూస్తున్నాను. సో మీరు షో మధ్యలో వచ్చారు మీ టీం అంతా. సో నేను చూశాను. నాకు వర్జిన్ బాయ్స్ మూవీ వచ్చేసి సో ఒక 3 జంటలు. సో లైఫ్లో ఒక ఏజ్ గ్రూప్ పీపుల్ ఎలా ఉంటారో అలాంటి ఒక మైండ్ సెట్తో, సో కొంచెం బోల్డ్ అప్రోచే ఉంటుంది మూవీలో. సో వాళ్ళు ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక ఫన్నీగా ఆ మూవీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు పేర్స్ కుదర్చడము, సో వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అవ్వడం, మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావడము. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన తరువాత అసలు రియల్ లవ్ అంటే ఎంతో తెలుసుకోవడము, దాని వాల్యూ తెలుసుకోవడం, ముగ్గురు లైఫ్లో సెటిల్ అవ్వడం. లైన్ అయితే ఇదే కదా. సో నాకు వచ్చింది ఏంటంటే, కొన్ని దగ్గరలో సీన్లు ఒక్కొక్కటి 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పేర్స్ బాగున్నారు. సో కొన్ని సీన్లు హృదయానికి హత్తుకునేలాగా ఉన్నాయి. ఆ ముగ్గురు హీరోయిన్స్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇన్ని రోజులు సమాజంలో సెక్స్ గురించి ఉన్న ఒక బ్యాడ్ థింకింగ్ గురించి, ఇది బ్యాడ్ థింకింగ్ కాదు, సెక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి పాయింట్లు చాలా బాగున్నాయి. సో సినిమాలో కొంతవరకు ఇబ్బంది ఉంది, కొంతవరకు సినిమా బాగుంది. సో సినిమా అనేది అతను తీసి పాడేసినంత స్థాయిలో అయితే లేదు, బాగుంది. అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మీ సినిమా బాహుబలి అయితే కాదు కదా.
ఎస్ ఎస్ సినిమా బాగుంది, ఎస్ సినిమా గుడ్, చూడొచ్చు. ఎవరైతే ఈ మైండ్ సెట్తో అంటే ఆ కంటెంట్ చూడడానికి ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. బట్ మీ సినిమా మీద ఒక చిన్న రివ్యూ, ఒక చిన్న నెగిటివ్ కామెంట్, లేదు మీ సినిమాకు ఎవరో ఒక వ్యక్తి పోవద్దు అన్నారు, అంత మాత్రం మీ సినిమా పడిపోద్దా? సినిమా పడదు. బట్ సమాజంలో వాళ్ళని అతను నెగిటివ్ మాట్లాడుతూ అతను ఫాలోయింగ్ బేస్ పెంచుకున్నాడు. దానివల్ల చూసే ఆడియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. చెడ్డ విషయం త్వరగా వెళ్తుంది, మంచి విషయాలు లేటుగా వెళ్తాయి. వాడు చెడు నింపుతున్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడింది రివ్యూ ఇచ్చారు, ఎవరికి ఇబ్బంది లేదు, మీరు ఉన్నదన్నట్టు రాస్తున్నారు, నో ప్రాబ్లం. అలా కొంచెం 10% వేరియేషన్ అవ్వచ్చు. వాడు కంటిన్యూస్ 95% వాడు సినిమా కూడా చూడకుండా కూడా చూసినోడైతే ప్రతి సినిమా రివ్యూ వేస్తాడు. అట్ట కూడా ఇవ్వలేదు. సినిమా చూడకుండా ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే ఈ రివ్యూ వేస్తాను, డబ్బులు ఇవ్వకపోతే ఈ రివ్యూ వేస్తాను సార్. అట్లా. సో హానెస్ట్ రివ్యూలు చాలామంది ఇచ్చారు, మేమేం అనలేదు కదా వాళ్ళని. సార్ అసలు జర్నలిస్టులు చాలామంది హానెస్ట్ రివ్యూలు వెబ్సైట్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చినా నో ప్రాబ్లం. వాళ్ళు హానెస్ట్గా ఇచ్చారో లేదో తెలిసిపోతుంది మనకి. డబ్బుల కోసం ఇచ్చాడో హానెస్ట్గా ఇచ్చాడని. ఇట్లా డబ్బుల కోసం ఇచ్చిన వాళ్ళు పసిగట్టి కొంతమంది ఉన్నారు, వాళ్ళని పసిగట్టడం తెలిసిపోతుంది చూస్తే ఎవరికైనా. సార్ ఇప్పుడు ఇంత ఈ ఇష్యూ అంతా నడిచిన తర్వాత ఈ 2 రోజుల్లో మీరు అతన్ని అప్రోచ్ అవ్వడం కానీ, అతను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ ఏం లేదు, ఏం జరగలేదు? ఏం జరగదు. నాకు అతను అసలు తెలియదు కూడా తెలియదు. ఓకే, అతను పోలీసులే ట్రేస్ చేసి పట్టుకోవాలి అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో. నేను అతనితో ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడాలి, అతను నాతో మాట్లాడాలి. ఇప్పుడు ఈ కేసు ఏ సెక్షన్ల కింద ఫైల్ చేశారు సార్? కేసు ప్రాసెస్ ఎలా ఉంది? కేసు నాకు జరిగిన అన్యాయం అంతా నేను ఫైల్ చేశాను. ఓకే, ఆ సెక్షన్లో అంతా వాళ్ళు జోడిస్తారు. అంటే యాజ్ ఏ పబ్లిక్గా నాకు సెక్షన్ తెలియకపోవచ్చు. ఓకే, ఆ కేసులో ఉండే సివియారిటీని బట్టి బాడీ షేమింగ్ మీద, మీ అమ్మాయిలను చూస్తే మాకు లెగట్లేదని రాస్తున్నాడు వాడు సినిమాలో అమ్మాయిలని. ఇంకా ఆ విధంగా డబ్బులు డిమాండ్ చేసేది, అది మేబీ డైరెక్ట్గా నాతో మాట్లాడి నాతోనే ప్రూఫ్లు ఉండకపోవచ్చు. బట్ ఎంటైర్ మొత్తం ఎపిసోడ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది కేసుని పిన్ టు పిన్ ప్రూఫ్. నువ్వు ప్రతి కేసుని అలా డీల్ చేయగల మర్డర్ కేసు లాగా. బట్ ఓవరాల్ మోటో ఏంటనే తెలిసిపోతుంది. అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది వాళ్ళకి. నాట్ ఓన్లీ మై మూవీ, అదర్ మూవీస్ కూడా వీడియోస్ చూసి వాడి ఎంటైర్ మోటో ఏంటో తెలిసిపోతుంది. వాడు పర్వర్టెడ్ ఫెలో లాగా ఉన్నాడు. అంటే నేను వాడిని కమెంట్ చేయడం కాదు, వాడు సినిమా కూడా చూడకుండా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ప్రొడ్యూసర్ నుంచి డబ్బు అనే దాని మీదే ఉన్నాడు. ఎందుకు వదిలేస్తున్నారు? చూసి చూడకుండా ఏదో అందరూ బతుకుతున్నారులేని వదిలేస్తున్నారు. బట్ తల్లి రొమ్ము పాలు తాగితే తల్లి రొమ్మునే కోసే టైప్ ఉన్నాడు వాడు. సార్ అంత దారుణంగా ఉంది నేను చెప్పేది. అది ప్రోడక్ట్ అంతా ఒక పక్కన ఆడియన్స్ ఓటీటీలకు అలవాటు పడి సినిమా థియేటర్ రాని సమయంలో ఆ వచ్చే కొద్ది గొప్ప ఆడియన్స్ని వీళ్ళు కిల్ చేసేస్తే ఆడియన్స్కి వచ్చి ఎంటర్టైన్మెంట్ని చంపేస్తున్నాడు, ప్రొడ్యూసర్లను చంపేస్తున్నాడు. ఇండస్ట్రీ మొత్తం 24 hours అందరూ నాశనం అయిపోద్ది. అందరికీ లాసే కదా. నువ్వు ఇండస్ట్రీ మీద బతుకుతున్నావు కదా. ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ మూవీ ఇండస్ట్రీ. అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద టీము, పెద్ద సినిమాలు అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాహుబలి లాంటివి ఎంతో కష్టపడి చూస్తే బాహుబలి కూడా రివ్యూకి వెయిట్ చేయాలి, చూసి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. 2-3 రోజుల తర్వాత ఏం రివ్యూ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చినా 5 లోపు రేటింగ్లు ఇస్తారు. వీళ్ళు ఏదో జడ్జిల్లాగా వాడికి ఏం అర్హత ఉందని రేటింగ్లు ఇస్తారు. అసలు ఈ రేటింగ్ వ్యవస్థే మారాలండి. నీ ఒపీనియన్ నువ్వు అంతే. జస్ట్ నువ్వు సినిమాను కిల్ చేసే విధంగా రేటింగ్ ఇవ్వద్దు. దేర్ ఇస్ ఎ బ్యారియర్. అది మాకు తెలిసిపోతుంది, ఎవరికైనా తెలుస్తుంది వీడు కావాల్సిన ఇచ్చాడా ఏమి ఇచ్చాడు అనేది. అది ఆడియన్స్ ట్రాప్లో పడుతున్నారు. ట్రాప్లో పడి దానివల్ల నా కలెక్షన్లు అన్నీ తగ్గినాయి. 150,000 మంది వాడు వీడియో చూసి 150,000 మందిలో సగం మంది వెళ్ళినా నాకు ₹1 లాస్ వాడి వల్ల. ఇప్పుడు సార్ ఇంకా రేపు ఇంకెంతమంది చూస్తారో వాడి వీడియోలు. అంటే నా చిన్న మూవీ 1 కోటికి వాడి వల్ల 1 కోటి నాకు లాస్ అనుకోండి. పెద్ద మూవీలకి 10 కోట్లు రాసి ఉండొచ్చు. అది వైరల్ అయిపోయి ఇంకెక్కడెక్కడో ఏ సినిమా ఏం చూస్తాం రా వీడు రివ్యూ ఇచ్చాడు. వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు సమాజాన్ని. ఓకే, సో వాళ్ళని పసిగట్టి దాన్ని స్టార్టింగ్లోనే అరికట్టకపోతే కారుకు 4 చక్రాలు ఉంటాయని చెప్పాను నేను. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే 4వ చక్రం జర్నలిజం. జర్నలిజంలో ఉండేవాళ్ళు అంత పెద్ద తప్పులు అయితే చేయట్లేదు. జర్నలిజం కాని వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో ఎక్కడో వెబ్సైట్ పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ జర్నలిజం కారుకు టైర్ పంచర్ వేస్తున్నారు. జర్నలిజం అనే టైర్కి, ఆ టైర్కి పంచర్ ఇప్పుడే ఆదిలోనే పంచర్ సరి చేయకపోతే కారు ముందుకెళ్తే టైర్ మొత్తం నలిగిపోతుంది, నాశనం అయిపోతుంది. సో అది ఆ పంచర్ ఇప్పుడే సరి చేసుకోండి అని చెప్తున్నాను. దాంట్లో అందరూ భాగస్వాములే, ప్రొడ్యూసర్లే కాదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూర్చొని దీన్ని ఏం చేయాలి, అందరికీ దెబ్బ ఇది. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నుంచొని వెనకమాల చూసాము. ఆ సినిమా అంటే ప్రతి 2 నిమిషాలకు నవ్వుతూనే ఉన్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్. అసలు అది వాళ్ళని చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టుంది మాకు. ఇది ఒక సపరేట్ సినిమా. సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతలా. అంటే 5-6 థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా, ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి ఏసీలు ఇచ్చి
అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ₹100 నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. అసలు ప్రొడ్యూసర్లు ఈ 24 క్రాఫ్ట్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు? సమాజము, దేశము ప్రతిదీ ఎదగాలంటే 4 ఉంటాయి, కారుకు చక్రాలు ఉన్నట్టు. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే ఆ 4వ చక్రమేనా ఈ జర్నలిజము? అది అందరికీ తెలుసు. కాకపోతే అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం ముసుగుతో, వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, ఎక్కడో చీకటి రూమ్లో కూర్చొని ఇరిగిపోయిన చైర్లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైటో యూట్యూబో పెట్టుకొని, వాడు సినిమా చూడకముందే ఒక ట్రైలర్ టీజర్లను కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లని పరాన్న జీవుల్లాగా. ఇప్పుడు దాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు, నాగవంశీ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇది కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం, అందరికీ ఉపాధి పోవటము ఖాయము. మాకేమీ కాదు, ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటాం. ప్యాషన్తో వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చిన్న సినిమా వాడు ఈడెవడరా మాట్లాడుతున్నాడు అని అనుకోకర్లా. ఫస్ట్ సినిమా అయినా కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వంశీ గారు, దిల్ రాజు గారు నాకు అంత నాలెడ్జ్ లేదు, అబ్జర్వ్ చేసిన. వాళ్ళు మాట్లాడేది కనెక్ట్ అయ్యా నిన్న, అరే ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నారా అని. ఇప్పుడు శుక్రవారం వస్తే ఒక బఫే లాంటిది సినిమా ఇండస్ట్రీ. ఫుడ్ అన్ని రకరకాల సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒక బఫేలో బిర్యానీ ఉండవచ్చు, సాంబార్ రైస్ ఉండవచ్చు, బిసి బెల్లబాత్ ఉండవచ్చు, పెరుగన్నము ఉండవచ్చు. ఆడియన్స్ తినడానికి వెళితే ఈ ముసుగులో ఈ ఎవరైతే రివ్యూలు పెడుతున్నారో డబ్బులు డిమాండ్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు ఆ బఫే మీద ఇసుక చల్లేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? తయారు చేసినోడికి ఎలా ఉంటుంది, తినేవాడికి ఎలా ఉంటుంది? ఆడియన్స్ మీ అందరికీ చెప్తున్నా, మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ని వీళ్ళు తొక్కేస్తున్నారు మీ దాకా రానికుండా. మీరే మీ మధ్యలోనే ఉన్నారు, వాళ్ళని మీరు కనిపెట్టి నులిమేయాలి. మీరు మీడియా వాళ్ళు కూడా మీరందరూ తులసి తోటలో ఉండే గంజాయి మొక్కల్ని పట్టుకొని యాక్ట్లు, సెక్షన్లు తిరగేసి, అసలు వాడికి పరిధులు ఉన్నాయి, వాడు ఇష్టం వచ్చినట్టు ఏ సెక్షన్ ప్రకారం వాడు యూట్యూబ్ పెట్టి రాస్తున్నాడో చెప్పండి. సినిమాకైతే సెన్సార్ ఉంది, వాళ్ళకి ఎటువంటి సెన్సార్ ఉంది? అందుకని అందరూ కూర్చొని 24 క్యాప్స్ కానీ ఇంకా ఇతరత్ర ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మిగతా వాళ్ళందరూ కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ ఇమీడియట్గా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? అసలు వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రిలీజ్ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. అటువంటి వాళ్ళని మక్కిలెర కొట్టి, తోలు ఒలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. నాకు తెలియక కాదు, పోనీలే వాళ్ళకి మళ్ళీ ఒక తల్లో చెల్లో పెళ్ళామో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతుకుతలేదని వదిలేస్తున్నాము. చేతకా కాదు, నాలాంటి వాడు ఎవడో తగులుతాడు, తాట తీస్తాడు. ముందే చెబుతున్నా, తాట తీయటం ఖాయం అటువంటి వాళ్ళని. కబడ్దార్ పొలచక్కవాడు, నువ్వు ఎక్కడున్నావు? యూట్యూబ్లో లింకులు కనుక తీయకపోతే అటువంటి వాళ్ళు నేను 24 అవర్స్లో తలుచుకుంటే యాక్ట్లో కూడా అమెండ్ చేపించి తాట తీయటం ఖాయం. మీకు ఫ్రీడమ్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు పెడతానికి ఎవర్రా మీరు? నా సినిమా గురించి నేను మాట్లాడతా, నాది సూపర్ సక్సెస్ అయింది. పక్కన వాళ్ళ సినిమాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంకా రేటింగ్లు తక్కువ ఇస్తారు. అసలు ఎందుకండి ఇది? సినిమా మీదే కదా మీరు బతికేది. తల్లి రొమ్ము పాలు తాగుతూనే రొమ్ము కోసే టైప్ ఎందుకు మీరు? ఎంత అన్యాయం ఇది! ఇటువంటి పాపపు కూడు మీరు తిని మీరు అసలు మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని ఉరేయాలి పట్టుకొని. ఇది ఎంత ద్రోహము! పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు. వెంటనే కూర్చొని దీని మీద కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే సొల్యూషన్ కనిపెట్టకపోతే ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్, సినిమా తీయడానికి ఒక బడ్జెట్, పబ్లిసిటీకి ఒక బడ్జెట్, వాటన్నిటికంటే వీటికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అసలే జనాలు సినిమాకి థియేటర్కి రాక ఇబ్బంది పడుతుంటే వచ్చే జనాలను కూడా ఇసుక చల్లేసి బిర్యానీలు తినకుండా చేస్తున్నారు. మేము ఆఫర్లు పెట్టాము, ఈ ఆఫర్లు మీ చేతికి అందనీయకుండా చేస్తున్నారు. ఐఫోన్లు పెట్టాము, అవన్నీ మీకు అందనీయకుండా కాలర్ రాస్తున్నారు. పబ్లిక్ టాక్ చూస్తేనేమో 100% పాజిటివ్గా ఉంది. నేను అనేది ఏంటంటే, అందరూ సినిమా థియేటర్ మా సినిమాని ఆదరిస్తున్నారు, మాకు ప్రాబ్లం ఏం లేదు, బాగా లాభాలు వస్తున్నాయి, ఆల్రెడీ నో ప్రాబ్లం. వేరే సినిమాలు 2 సినిమాలను కూడా నేను గమనిస్తున్నాను. అవి మంచి, చెప్పాను కదా, బఫేలో రకరకాల ఫుడ్ ఉంటుంది, ఏది చెడ్డ ఫుడ్ కాదు. ₹100కే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీరు అసలు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. అసలు ఎంత కష్టపడతారు ఒక సినిమా యూనిట్ మొత్తం అని చెప్పి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అటువంటి వాళ్ళని మీ మధ్యలోనే ఉన్నారు. ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి, 24 అవర్స్ టైం ఇవ్వండి నాకు, వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం. కబడ్దార్, పూల చక్కవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇండస్ట్రీ అండి, అందరూ దాని మీదే బతుకుతున్నారు. అందరూ దాని మీద, మేము దాని మీదే మీరు దాని మీద బతుకుతున్నప్పుడు ఎక్కిన చెట్టునే కోస్తే ఎలా ఉంటుంది?
తెలుగు ఫిల్మ్ హబ్ అని ఇంకా ఇతరత్ర కొన్ని కంప్లైంట్ ఆల్రెడీ పెట్టాము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, వెంటనే స్పందించారు. ఓకే, వీ షుడ్ అప్రిషియేట్ దట్. రిలీజ్ అవ్వకముందే పెట్టాడు రివ్యూ 24 hours ముందు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ మూవీ అనేవాడు ఆ పోల్ చక్కాయి వాడు రెడీ చేసుకుని వాడు కూడా ఉందే, అంటే మన సినిమాతో వాడు ఫేమస్ అవ్వాలంటున్నాను. వేరే మూవీలు పెట్టలేదు, అసలు అవి చూసి పెట్టొచ్చు కదా, వేరే మూవీలు చూడొచ్చు కదా, వాటి గురించి ఎందుకు పెట్టలేదు అంటే చెప్తున్నాను. వాడు కూడా ఫేమస్ అవుదాము, ఏదో ఒక కంట్రవర్సీ చేసి వాడికి ఎందుకులే చెప్పింది మళ్ళీ చెప్పడము. ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని పట్టుకుంటే ఇది చేద్దామని. అంటే అతను మాట్లాడింది కూడా యూట్యూబ్లో చాలా గలీజ్గా మాట్లాడాడు దానికి. అది బాడీ షేమింగ్, అది లిటరల్గా దట్స్ లీగల్ ఒఫెన్స్ అది. సో డెఫినెట్గా అతని పైన అయితే యాక్షన్ తీసుకుంటాం మేము ఖచ్చితంగా. అండ్ మా హీరోయిన్స్ గురించి మా యాక్టర్స్ గురించి మాట్లాడే ముందర ఫస్ట్ అతన్ని అద్దంలో చూసుకోమనండి. సో దట్స్ రియలీ రాంగ్. అది అమ్మాయిల గురించి బాడీ షేమింగ్ చేస్తే ఇంకంతే, బయటకు రారు, ఇంకా తీహారే. అది తెలియదేమో. అదే కాదు, బార్డర్స్ క్రాస్ చేసి మాట్లాడినా రివ్యూస్ పెట్టినా ఉన్నాయి సెక్షన్స్, మన వాళ్ళు చూసి చూన్నట్టు వదిలేస్తున్నారు. అది ఒక్కసారి నాలాంటి వాడు ఎవడో తగులుతాడు తిక్కలోడు. అయిపోయి నేను వచ్చే ముందే మాట్లాడొచ్చా కొంతమంది సెంట్రల్ మినిస్టర్లతో ఆఫీసర్లతో ఏం చేయాలి ఏంటని విచారించి. కొద్దిగా అలర్ట్గా ఉండండి, ఎట్లా పడితే అట్లా రాయొద్దు. డబ్బులు కావాలంటే రకరకాల విధానాలు ఉంటాయి. ఎవరో ఎంటర్టైన్మెంట్ని తొక్కేసి మీరు ఇంకా దాని గురించి మాట్లాడొద్దు. శవాల మీద ఇవి ఏదో అంటారు కదా, పేలాలు తినండి, శవాన్ని కూడా కోసుకు తింటున్నారు. శవాల మీద పేలాలు తింటే ఓకే, శవము అక్కడికి వెళ్ళేలోపు శవం కూడా ఉండదు, ఉట్టి అది పాడి ఉంటుంది, శవాన్ని కూడా కోసేస్తున్నారు. ఏం లేదు బ్రదర్, ప్రతి సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మీ అందరు సపోర్ట్ కావాలి. వాళ్ళు ఎవరో కనిపెట్టండి, ఒకళ్ళిద్దరు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయమాకండి. అసలు జనం కూడా అటువంటి వాళ్ళని చూసి సినిమాలకి మనం కూడా ఎడ్యుకేట్ కావాలి. జనం కూడా ఎటువంటి వాళ్ళని చూసి వెళ్ళాలి, ఎటువంటి వాళ్ళని చూసి అసలు వెళ్ళండి. మీరు రివ్యూలు చూడాల్సిన పనేముంది? మీకు తెలివి ఉంటుంది కదా, ఉచితానుచిత వివేక జ్ఞానం ఉంటుంది కదా. ఎవడో రివ్యూ చూసి ఆడెవడో దాన్ని పట్టుకొని సినిమాకి వెళ్ళాల్సిన పనే ఉందంట. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా? థ్యాంక్ యూ.